భారత్ పాక్ యుద్ధానికి బ్రేక్ పడింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. 5 రోజులుగా కాల్పులు, డ్రోన్ల మోతతో దద్దరిల్లిపోయిన సరిహద్దుల్లో నిశ్శబ్దం ఏర్పడింది. కాల్పుల విరమణపై ఇండియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయం అలా ఉంచితే, ఇంతకీ కాల్పుల విరమణ ఎపిసోడ్లో తెర వెనుక ఏం జరిగింది? ఎందుకు ఇండియా సీజ్ ఫైర్ కు వెంటనే అంగీకరించింది? విరమణ ఒప్పందం వెనుక ఏం జరిగింది? డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. భారత్ పాక్తో చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లుగా అమెరికా ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన 2 రోజుల వరకు ఈ వివాదంలో మేం జోక్యం చేసుకోబోమని చెప్పిన అమెరికా ఇంత హఠాత్తుగా స్క్రీన్ పైకి ఎలా వచ్చిందనేటువంటిది ఆసక్తి రేపుతోంది. పహల్గామ్ ఘటన తర్వాత అమెరికా ఇరు దేశాలతో మాట్లాడింది. దాడులు, ప్రతిదాడుల తర్వాత కూడా శాంతి శాంతి అంటూ రొటీన్ డైలాగులు చెప్పింది తప్పితే యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే హఠాత్తుగా సీజ్ ఫైర్ అంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు ట్రంప్. కాల్పుల విరమణ వెనుక చాలా పెద్ద కథే నడిచింది. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ యాక్షన్లోకి దిగుతుందని పాక్ భావించినా ఆ స్థాయి ప్రతిస్పందనను ఊహించలేదు. టర్కీ నుంచి అడుక్కొని తెచ్చుకున్న డ్రోన్లు పనిచేయలేదు. చైనా దయతలచి ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తుస్సుమంది. భారత్ పై మిసైళ్లు ప్రయోగించినా అవి మధ్యలోనే ధ్వంసమయ్యాయి. భారత్ కౌంటర్ అటాక్లో 8 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాకిస్తాన్కు పిక్చర్ అర్థమైంది. పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే 2-3 రోజులు కూడా భారత్ ముందు నిలవలేమనే క్లారిటీ కావడంతో కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికాను శరణు కోరింది. భారత్ను కాల్పుల విరమణకు ఒప్పించాలని వేడుకొంది. పాకిస్తాన్ విజ్ఞప్తులతో అమెరికా సీన్లోకి ఎంటర్ అయింది. 24 గంటల పాటు ఇరు దేశాలతో పలుమారు చర్చలు జరిపింది అగ్రరాజ్యం. భారత్కు నచ్చజెప్పింది. యుద్ధాన్ని విరమించాలని కోరింది. అయితే తమ షరతులకు లోబడే సీజ్ ఫైర్ కు అంగీకరిస్తామని స్పష్టం చేశారు ప్రధాని. అదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశారు జైశంకర్. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా పాక్ కు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. ఇదే రిపీట్ అయితే తాము భారత్ను ఆపలేమని, అప్పుడు పాక్ స్వరూపమే మారిపోతుందని హెచ్చరించింది. మన దెబ్బ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న పాక్ ఇప్పటికీ యుద్ధం ఆగిపోతే చాలనుకుంది. అటు ట్రంప్ కు మోడీకి మధ్య ఉన్న స్నేహం కూడా సీజ్ ఫైర్ త్వరగా కుదరటానికి పనికి వచ్చింది. పనిలో పనిగా పాక్ నేతల తీరుపై కూడా అమెరికా ఫుల్ ఫైర్ అయినట్లు ఇన్ఫో ఉంది. రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ను కంట్రోల్లో ఉంచాలని నేరుగా ప్రధాని షాబాజ్ షరీఫ్కే చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్ల కోసమే తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించామన్న ఖవాజా మరికొందరు పాక్ మంత్రుల ప్రకటనలపై అమెరికా ఇప్పటికే లోలోపల రగిలిపోతోంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని చీవాట్లు పెట్టింది పాకిస్తాన్కు. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను కంట్రోల్లో ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. పాక్ IMF అప్పు వెనుక కూడా సీజ్ ఫైర్ షరతు ఉన్నట్లు సమాచారం. బెయిలౌట్ ప్యాక్ లో భాగంగా $1 బిలియన్ రుణంపై వాషింగ్టన్ లో చర్చలు జరిగాయి. ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ భారత్ ఓటు వేస్తుందని అంతా భావించిన ఓటింగ్ కు మాత్రమే దూరంగా ఉంది భారత్. దీని వెనుక కూడా అమెరికా హస్తం ఉంది. పాక్ వెనక్కు తగ్గితేనే ప్రపంచ బ్యాంకు రుణం వచ్చేలా సహకరిస్తామని స్పష్టం చేసింది. అమెరికా అప్పుల కుప్పగా మారిన పాక్ ఆ రుణం రాకపోతే దివాలా తీయటమే. అందుకే అమెరికా షరతుకు వెంటనే ఓకే చెప్పింది. 4వ రోజు రాత్రే పాక్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన భారత్ మాత్రం కాస్త టైం తీసుకుంది. ఈలోపు పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. సాయం చేయండి ప్లీజ్ అంటూ అమెరికా వెంటబడ్డ పాక్ పైకి మాత్రం శాంతి కోసమే తాము ఒప్పుకున్నామంటూ కలరింగ్ ఇచ్చుకుంటోంది. ఇదంతా సరే గాని పాకిస్తాన్ బతిమలాడుకున్నంత మాత్రాన అసలు మనం ఎందుకు సీజ్ ఫైర్ కు ఒప్పుకోవాలి అనే వాదన కూడా భారత్లో బలంగా వినిపిస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించి మనం పరువు పోగొట్టుకున్నామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు.